ఉగ్రవాదం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాళ్లలో ఒకటి. భారతదేశానికి ముప్పును కలిగించేటువంటి ఒక ఉద్దేశం కొన్ని దేశాలకు ఉంది. ఆ దేశాలేవో మనందరికీ కూడా తెలుసు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంస్థలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రగతి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ, ముఖ్యంగా మన దేశం, భారతదేశం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి అంటే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద డెమోక్రసీ. మరి డెమోక్రసీని 75 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతూ వస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇందుకు భిన్నమైనటువంటి, మనం బ్లాక్ అండ్ వైట్ అని అంటాం, అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫీచర్స్ ఉన్నప్పుడు, మరి అటువంటి ఒక నేర చరిత్ర, అలాగే నేర ప్రవృత్తితో డెమోక్రసీ అంటే అసలు అర్థం తెలియనటువంటి దేశం మన దాయాది దేశమైన పాకిస్తాన్. మరి పాకిస్తాన్ తన దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుకోవడానికి తన ఆలోచనల్ని, వనరుల్ని ఉపయోగించకుండా పొరుగున ఉన్నటువంటి భారతదేశంపై దొంగ దెబ్బతీయాలి, దాడి చేయాలి, ఎలాగైనా భారతదేశంలో ఉన్నటువంటి శాంతిని, సుస్థిరతను ఏదైతే ఉందో, స్టెబిలిటీ అని మనం అంటాం, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అండ్ ప్రోగ్రెషన్, దాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ఆలోచనతో అనేక రకాలైనటువంటి ముష్కర సంస్థల్ని పెంచి పోషిస్తోంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక దాడులు. మరి వాటన్నిటి వెనుక పాక్ యొక్క హస్తం ఉందని మన NIA అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిరూపించింది, ఎవిడెన్స్ కూడా చూపించింది. మరి ఆ విధానాన్ని, అలాగే రీసెంట్గా జరిగినటువంటి దాడుల్ని మనం ఉటంకిస్తూ అసలు పాక్ చేస్తున్నటువంటి పాక్ ప్రేరేపితమైన ఉగ్రవాదం గురించి మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం రీసెంట్గా జరిగినటువంటి అటాక్ నుంచి అలా వెనక్కి వెళ్ళి జరిగినటువంటి అటాక్స్, అలాగే దాని వెనక ఉన్నటువంటి వివిధ శక్తుల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని గురించి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా జరిగిన దాడి ఏది అంటే పహల్గామ్ దాడి. 2025లో జరిగినటువంటి దాడిలో ఇది నిజంగా ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా జరిగినటువంటి ఒక హేయమైనటువంటి దాడిగా అన్ని ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశాలన్నీ కూడా అభివర్ణించాయి. దానికి మూల కారణం ఏంటంటే ఉగ్రవాదం అనేటువంటిది, ఎప్పుడైతే ఉగ్రవాది ఒక దాడి అనేది చేస్తాడో అతను అక్కడ కనిపించిన ఎదురుగా ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని దాడి చేసేటువంటి ఒక ఐడియాతో ముందుకు వస్తాడు. కానీ ఈ పహల్గామ్ దాడి అనేటువంటిది అలాంటి దాడి కాదు. దాడి చేసేటప్పుడు ఇండిస్క్రిమినేట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఎవరినైనా కూడా అటాక్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం బోండీ బీచ్ ఇన్ ఆస్ట్రేలియాలో మనం చూసాం. అక్కడ కూడా ఉగ్రదాడే జరిగింది. అంటే ఇస్లామిక్ స్టేట్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులే దాడి చేశారు. అంటే దే జస్ట్ స్ప్రేడ్ ద బుల్లెట్స్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరోని చూడకుండా, అంటే ఒక పర్టికులర్ అక్కడ యూదులు సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు దే వాంటెడ్ టు అటాక్, కానీ కామనర్స్ కూడా అటాక్కు గురయ్యారు. మరి పహల్గామ్ దాడి అన్నిటికంటే కూడా విభిన్నమైంది. ఆ దాడిలో ప్రతి ఒక్కరిని కూడా మతం అడిగి మరీ చంపారు. ఇంతటి హేయమైనటువంటి దాడి ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా జరగలేదండి. మతం అడిగి, ఇస్లాంకు సంబంధించిన వాళ్ళు కాదు, ముఖ్యంగా హిందూ మతానికి, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ ముందే నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఇంత క్రూరమైన, అనాగరికమైనటువంటి చర్యను చేపట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే అతను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర సంస్థ అయిన అల్ బదర్ అనేటువంటి సంస్థ, అలాగే పాకిస్తాన్లో ఉంటూ మన దేశంలోనే ఈ విధమైనటువంటి విచ్ఛిన్న శక్తులను తయారు చేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కు హెడ్ అయిన సైఫుల్లా అనే అతను. మరి ఆ సైఫుల్లా చరిత్రను ఒక్కసారి చూస్తే, అతను పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావడం, మళ్ళీ ఇక్కడి నుండి పాకిస్తాన్కి వెళ్ళిపోవడం, అక్కడ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా స్కాన్ చేస్తూ నిఘాను పెంచుకుంటూ అతను ఏ విధంగా అయితే చొరబాటు చేయాలి, అలాగే చొరబాటుదారులు ఏ విధమైనటువంటి ప్రతిపాదనతో ముందుకు వెళ్ళాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అనేటువంటి అంశంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఆయన పావులు గడిపారు అక్కడ పాకిస్తాన్ నుంచి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫైల్ చేసినటువంటి
ఛార్జ్షీట్ ఒక్కసారి మనం చదివినట్టయితే, మొత్తం కూలంకుషంగా మనం చదివినట్టయితే ఆశ్చర్యం, ఆగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఎందుకు పాకిస్తాన్ భారతదేశంపై ఇంతటి పగబట్టింది? సివిలియన్స్, అభం శుభం తెలియనటువంటి వాళ్ళు, విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళని మీరు టార్గెట్ చేసుకొని ఇంత దారుణంగా మీరు చంపేటువంటి ప్రయత్నం, ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? ఈ దాడి సైఫుల్లా గురించి కూడా మనం చూసినట్టయితే, ఈయన చేసేటువంటి ఆ రోజు జరిగినటువంటి దాడిలో ముగ్గురిని చంపడం జరిగింది. మన ఆర్మీ కూడా వెంటాడి వాళ్ళని పట్టుకొని చంపడం జరిగింది. మరి అక్కడ వాళ్ళకి లభించినటువంటి సెల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్స్ను వాళ్ళు చూసినప్పుడు అవి ఒకటి కరాచీలోను, ఒకటి రావల్పిండిలోను కనుక్కున్నట్టు, కొనుగోలు చేసినట్టు అక్కడ మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ ఉగ్రమూలం ఖచ్చితంగా పాకిస్తాన్ ల్యాండ్ నుంచే వచ్చింది. దానికంటే ముందు పహల్గామ్ దాడి జరిగిన వెంటనే టెలిగ్రామ్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక అడ్మిషన్ చేసింది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ అని మనం అనుకోవచ్చు లీగల్గా, మనం లీగల్గా వాడినప్పుడు. అలా దాంట్లో ఏంటి అంటే బాధ్యత స్వీకరించారు. ఈ ఉగ్రదాడి వెనక ఉన్నటువంటి అదృశ్య హస్తం మాదే, మేమే ఈ ఉగ్రదాడి చేశామని ఒక డిక్లరేషన్ ఉంది. కానీ ఎప్పుడైతే వివిధ దేశాల నుంచి ఈ యొక్క దాడి గురించి హేయంగా దీని గురించి చాలా పాకిస్తాన్ పైన, ఉగ్రవాదం పైన ఒత్తిడి పెంచారో, వెంటనే దాన్ని డిలీట్ చేసి మా సైట్ ఏదైతే ఉందో మా హ్యాండిల్ని హ్యాక్ చేశారు కాబట్టి ఇది మాకు సంబంధం లేదు అన్నారు. మీ యొక్క హ్యాండిల్ హ్యాక్ చేశారు అని మీరు చెప్పినంత మాత్రాన సరిపోదు. ఎందువల్ల అంటే మన నిఘా విభాగం ఏదైతే ఉందో క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు ఆ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు అని చూస్తే అది పఖ్తూన్ఖ్వా అనేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి, అలాగే రావల్పిండికి సమీపంగా ఉన్నటువంటి ఒక ప్లేస్ నుంచి, ఈ 2 సైట్స్ నుంచి వీటిని ఆపరేట్ చేశారని చాలా స్పష్టమైన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. మరి ఇంతకంటే మీకు ఏం సాక్ష్యం కావాలి? భారతదేశం టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ ప్రోగ్రెషన్లో ఫ్రంట్లో ఉంది కాబట్టి మీరు చేసే దొంగదాడిని గుర్తుపట్టగలుగుతోంది. ప్రపంచ దేశాలకు విత్ ఎవిడెన్స్ మనం ఆ మెటీరియల్ను కూడా అందజేస్తున్నాం. యునైటెడ్ నేషన్స్కు, అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్కి కూడా భారతదేశం ఈ మెటీరియల్ను పంపించింది. ఎందువల్ల అంటే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఒక నాటకం ఆడుతోంది, ఉగ్రదాడిని పెంచి పోషిస్తోంది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా పాకిస్తాన్పై కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. యు ఆర్ స్పాన్సరింగ్ టెర్రరిజం అని స్పష్టంగా చెప్తున్నా కూడా దాడి జరిగిన ప్రతిసారి అది భారత్ మా మీద నింద వేస్తోంది అని ఒక రకంగా అభియోగం చేస్తోంది. మరి ఇంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఆ జరిగిన ఆపరేషన్కు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పుడైతే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పొందుపరిచిందో, సేకరించగలిగిందో, మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది చెప్పండి? ప్రపంచ దేశాల ముందు ఒక స్పష్టమైన పిక్చర్ వచ్చింది, పాకిస్తాన్ ఈజ్ బిహైండ్ ది పహల్గామ్ అటాక్ అని. మరి దీంతో పాటే మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే, మనం ఇది 2025లో జరిగితే 2019లో ఇంకొక అమానుషమైనటువంటి దాడి జరిగింది. దేశ రక్షణ కోసం దేశంలో నలుమూలల నుండి ప్రాణాలను కూడా పణంగా పెట్టినటువంటి మన సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో ఆ వీర సైనికులంతా కూడా వెళ్తున్నటువంటి వాహనాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. 40కి పైన వీర సైనికులు అందులో మృతి చెందారు. కాదు అమరులయ్యారు. భారతదేశం కోసం తుది శ్వాస విడిచిన వాళ్ళందరూ అమరులే. కాబట్టి ఆ విధంగా మనం చూసినప్పుడు ఆ సిఆర్పిఎఫ్ జవాన్స్ వెళ్తున్నటువంటి ఆ కాన్వాయ్ని బ్లాస్ట్ చేసింది ఎవరు? దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపితమైనటువంటి, పాక్లో ఉన్నటువంటి అల్ బదర్ అనే సంస్థలో కమాండర్గా ఉన్నటువంటి బుహ్రాన్ అనే టెర్రరిస్టే. మరి భారతదేశం అతన్ని టెర్రరిస్ట్గా కూడా ముద్ర వేసింది. అలాగే ఇతని యొక్క కంప్లీట్ డేటాను కూడా సేకరించినప్పుడు విస్తుపోయే విషయాలు తెలిసాయి. అసలు బుహ్రాన్ ఎలా ఇక్కడి నుంచి, భారత్ నుంచి పాకిస్తాన్కు తప్పుడు ఒక పేపర్స్తో వెళ్ళటం, పాకిస్తాన్లో అల్ బదర్ సంస్థలో చేరటం, కమాండర్ స్థాయికి ఎదగటం, అసలు అక్కడ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలంతా కూడా ఇంటర్లింక్డే అండి. అల్ బదర్ కూడా ఇది లష్కరే తోయిబా, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్, అలాగే మనం చూసినట్టయితే జైషే మహమ్మద్, ఈ సంస్థలన్నీ కూడా ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో
పాకిస్తాన్ గవర్నమెంటే పెంచి పోషిస్తోంది. దీనికి మరొక ఎవిడెన్స్ కూడా చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఆ స్ట్రైక్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే సివిలియన్స్ని ఎక్కడ కూడా మనం దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశాం. ముఖ్యంగా జైషే మహమ్మద్కి సంబంధించిన కీలకమైన కమాండర్స్ అందరూ కూడా అందులో హతమైపోయారు. వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసమైనవి. మరి ఆ సందర్భంలో అసలు పాకిస్తాన్ కనుక ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కు, టెర్రర్కు, అలాగే టెర్రరిజంకు ఆపోజిట్ అయితే, దాన్ని విముఖతగా కనుక ఉంటే, అసలు దాని ఫారెన్ పాలసీలో జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం కనుక నిజంగా వాళ్ళు ఆచరించినట్టయితే ఆ చర్యకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? కానీ వాళ్ళు రియాక్ట్ అయిన తీరేంటి అంటే, ఆ ఎవరైతే చనిపోయారో ఉగ్రవాదుల విషయంలో నివాళులు అర్పించారు. అలాగే అంతిమ సంస్కారాలకు ఆ దేశానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా హాజరయ్యారు. మరి ఇంతకంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? దిస్ ఈస్ ది స్టాండింగ్ ఎవిడెన్స్. ప్రపంచం గమనిస్తోంది, పాకిస్తాన్ ప్రపంచం గమనిస్తోంది. ఎందువల్ల అంటే మీ మినిస్టర్స్ అఫీషియల్ రొటీన్తో అక్కడికి వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారంటే ఇంతకంటే మీకు టెర్రరిస్టులకు మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గురించి ఇక వేరే చెప్పాలా? పాకిస్తాన్ ఈజ్ అఫీషియలీ స్పాన్సరింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద టెర్రర్ యాక్టివిటీస్ అనేటువంటిది ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ ఎనీ డౌట్. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలోనే ఒక కొత్త ఫినామినన్ కూడా మనం వింటూ ఉన్నాం. దాన్నే దురంధర్ ఫినామినన్ అని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఈ టైటిల్ ఎంతవరకు కరెక్టో మనం ఆ చర్యను బట్టి మనమే బేరీ చేసుకోవాలి. కానీ ఈ దురంధర్ ఫినామినాలో జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, పేరు మోసిన టెర్రరిస్ట్, వాళ్ళు కూడా ఏదో తెలియని ఒక సైకలాజికల్ ఫోబియాతో, ఫియర్తో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఇప్పుడు బుహ్రాన్ కానివ్వండి, బుహ్రాన్ కూడా ఈ మధ్యకాలంలోనే హత్యకు గురయ్యాడు. ఆయన కళాశాల నుంచి బయటకు వస్తుంటే గుర్తు తెలియని కొంతమంది ఆయన్ను హత్య చేశారు. మరి ఇది ఒక రకంగా దురంధర్ ఫినామినాన్గానే మనం చెప్పుకోవచ్చు. టెర్రరిస్టులను సంహరించే, మట్టుపెట్టే మరొక టెర్రర్ గ్రూప్ ఉందా, లేక జాతీయవాదాన్ని పెంచి పోషించే ఉత్తమ శక్తులు ఈ టెర్రరిస్టులను అంతం చేయాలి అని ఆ దేశ భూభాగంలో ఉంటూనే మన దేశానికి హితం చేస్తున్నారా? ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలి. అసలు దేశం యొక్క రక్షణ, దేశం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. కేవలం నా ఉద్యోగం, నా కుటుంబం, అలాగే నా సంబంధించినటువంటి అంశాలు అని మనం ఉన్నంతకాలం ఇలాంటి మనకు ఎన్నో విషయాలు మనం తెలుసుకోకుండా ఉంటాం. దేశ రక్షణ అనేటువంటిది ప్రతి సివిలియన్కు ఉండే బాధ్యత. కాబట్టి అసలు దేశం ఏ విధంగా ప్లాన్ చేస్తుంది, ఉగ్రదాడులు ఏ విధంగా వస్తున్నాయి, పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో మనం చూసాం. అసలు ఎవరు కూడా ఊహించలేదు. డాక్టర్ అంటేనే సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని, ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు. డాక్టర్ విషయంలో మనకు ఎప్పుడు కూడా ఎటువంటి అనుమానాలు కానీ, సందేహాలు కానీ ఉండవు. కానీ ఆ డాక్టర్స్ కూడా నేడు ఉగ్రవాదులుగా మారారు. వాళ్ళు కూడా ఒక నీచమైనటువంటి ఒక ఉగ్ర కార్యక్రమంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అంటే ఇక ఇంతకంటే పాకిస్తాన్ దిగజారుడితనానికి నిదర్శనం ఏమని చెప్పాలి? ఢిల్లీ బ్లాస్ట్, నేను మాట్లాడుతున్నది ఢిల్లీ బ్లాస్ట్ గురించి. రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఆ ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది ఎవరూ మర్చిపోలేము. సరే, అక్కడ జరిగినటువంటి మోర్టాలిటీ రేట్ కానీ, అక్కడ జరిగినటువంటి ఆస్తి ప్రాణ నష్టం ఇదంతా చూస్తే ముఖ్యంగా అక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, డాక్టర్స్ ఏ విధంగా ఈ ముస్లిం రిలేటెడ్, అలాగే ఈ యొక్క టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత విద్యావంతులు? భారత ప్రభుత్వం మీకు ఏం తక్కువ చేసిందండి? మిమ్మల్ని MBBS, MD చదివించడం తప్ప, మీకు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఉద్యోగాలు ఇవ్వటం తప్ప, మీకు ఉన్నతమైనటువంటి సమాజంలో ఒక గౌరవ ప్రతిష్టలు, అలాగే
ఒక చక్కటి మీకు ఒక వ్యవస్థను ఇవ్వటం తప్ప, మీకు ఏ దేశంలో లేనటువంటి రక్షణ ఇవ్వటం తప్ప మీకు ఏం తక్కువైందని మీరు దయాది దేశం దుర్మార్గానికి అడ్రస్ అయినటువంటి నిలయమైన పాకిస్తాన్తో చేతులు కలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదంతో మీరెందుకు దాంతో పెనవేసుకొని పోయారు? అసలు మీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది? ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన మీలో ఈ నీచాతి నీచమైనటువంటి భావజాలం ఎలా ప్రవేశించింది? దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల సమాజం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మన హైదరాబాద్లో కూడా దాడులు జరిగాయి, దిల్సుఖ్ నగర్లో. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే 2 చోట్ల వరుస దాడులు ఏదైతే జరిగాయో, గోకుల్ చాట్ దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ఉగ్రదాడి అనేది మన దేశాన్ని పొంచి ఉంది, వెన్నంటే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం చూసాం కరోనా వైరస్కో, నిపా వైరస్కో, హంటా వైరస్కో, ఎబోలా వైరస్కో ఎలా భయపడి మనం జాగ్రత్తగా ఉంటున్నామో, ఏదో దేశంలో జరిగినా మన దేశంలో మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నామో అంతకంటే ప్రమాదమైనటువంటిది ఈ ఉగ్రదాడి. కాబట్టి ఈ బ్లాస్ట్లన్నిటి వెనక ఉన్న లక్ష్యం ఒకటే, భారతదేశం యొక్క ఆ స్టెబిలిటీని, అలాగే భారతదేశం యొక్క ఐకమత్యాన్ని. ఇక్కడ నిజంగా మనం చెప్పాలి అంటే అన్ని మతాలు కలిసి ఉంటున్నాయి. సెక్యులర్ అనే టర్ముకు నిజమైనటువంటి నిఖార్సైనటువంటి దేశం భారతదేశమే. ఎక్కడ కూడా మైనారిటీస్, ఇప్పుడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో చూడండి, వీళ్ళంతా చాలా మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందండి? ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాంకు చెందిన వాళ్ళు, క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకోవటం, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటం, అలాగే అన్ని రకాలైన వసతులను అనుభవిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్తున్నారు. సుఖమయమైన జీవితం, ప్రశాంతమైన సెక్యూర్ లైఫ్ అనుభవిస్తున్నారు. మరి మైనారిటీస్గా ఉన్న హిందువుల యొక్క పరిస్థితి, క్రిస్టియన్ల యొక్క పరిస్థితి బంగ్లాదేశ్లో ఎలా ఉంది? ఇస్లామిక్ కంట్రీ అయిన బంగ్లాదేశ్లో హిందువులకు ప్రతిరోజు కూడా దినగండంలాగా ఉంది. అంటే అసలుకి ఈరోజు గడుస్తుందో లేదో ఎవరూ తెలియదు. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళపై కూడా అక్కడ ఉన్న ఉగ్రమూకలు దాడి చేయటం, అతివాద శక్తులు ఏదైతే ఉన్నాయో అవి ఆస్తుల్ని ధ్వంసం చేయటం. ఇక మహిళల విషయం అయితే చెప్పనవసరం ఏం లేదు. వాళ్ళకి మన ప్రాణాలకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ కూడా లేదు. మరి ఇన్ని ఇస్తున్నటువంటి భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా పరమత సహనం, అలాగే అన్ని మతాలని సమానంగా చూసేటువంటి ఒక దృక్పథంతో ఉన్నటువంటి దేశం. కాబట్టి అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉంది, భావ వ్యక్తీకరణ ఉంది. అలాగే మతాలన్నిటి మధ్య కూడా ఒక యునానిమిటీ ఉన్నాయి. దాన్ని భంగం చేయాలి. డిఫరెంట్ కమ్యూనిటీస్ అంటే ఇస్లాం, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, అలాగే ఇలాంటి కమ్యూనిటీస్ మధ్య చిచ్చు పెట్టాలి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మనకు దేశంలో సిక్కు మతానికి కూడా కొంత ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. మనం ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నామంటే, దేశంలో అనేక రకాలైన విచ్ఛిన్న శక్తులు ఉంటున్నాయి. విదేశీ శక్తులు వాటిని మన దేశంలో ప్రమోట్ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాయి. ప్రతి సివిలియన్ కూడా దీన్ని గమనించాలి. గమనించి విచ్ఛిన్న శక్తుల గురించి ముందు అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే ఉగ్రదాడి డాక్టర్సే ఎప్పుడైతే ఈ విధంగా దాంట్లో మహిళ పాల్గొంటూ ఉన్నారో, ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు అంటే మనం పురుషులనే అనుకునేవాళ్ళం. ఒక మహిళ కూడా ఉగ్రవాదిగా వచ్చింది అంటే ఎంత ఆశ్చర్యం. అది అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న ఒక డాక్టర్, ఆ మహిళ ఉగ్రవాదంలో కీలక పాత్ర పోషించింది అంటే జైషే మహమ్మద్ సంస్థ మహిళా ఉగ్రవాదులను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ జెండర్ అపార్ట్, ఇప్పుడు ఉగ్రవాదం ఏ వైపు నుంచైనా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు అనే సంకేతాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ గురించి, దేశం గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ.